నిన్న ఎన్ని సమ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. నిన్న ఎన్ని సమ్స్ డిస్కస్ చేశామండి? నిన్న ఎన్ని సమ్స్ డిస్కస్ చేశానన్నా? మెసేజ్ చేయండి. నేను ఎన్ని సమ్స్ 13 సమ్స్ అయినాయా? ఓకే. అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ 2 లో అడ్వాన్స్డ్. సెకండ్ సమ్ చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 174. సెకండ్ సమ్ లెవెల్ 2 అడ్వాన్స్. లెవెల్ 2 అడ్వాన్స్. So the thing is, the chord PQ of the hyperbola xy is equal to the chord PQ of hyperbola, rectangular hyperbola of xy is equal to a square meet x-axis at a. Meet x-axis at a and C is the midpoint of PQ. O is origin. Then triangle ACO. What is triangle ACO? Isosceles triangular, equilateral triangular, right angle triangular, they ask. చూడండి నాన్న, the chord PQ of xy is equal to a square అంటే, suppose this is xy is equal to a square curve. C అనేది ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అంటున్నాడు. అంటే ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్. అయితే ఈ PQ కార్డ్ అనేది x యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తే ఆర్ ఇంటర్సెక్ట్ చేస్తే, దెన్ దిస్ ఈజ్ OCO ట్రయాంగిల్. OCA ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ అవుతుందని అడిగారు. అంటే C అనేది ఇది కార్డ్ కి మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ గా కన్సిడర్ చేసుకోవచ్చని. మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ of xy is equal to c square as cx1y1. Midpoint of a chord ante formula s1 is equal to s11. ఇక్కడ s1 is equal to s11 అంటే అర్థం ఏంటి? జనరల్ గా ఇది మనకి xy1 plus yx1 minus 2c square is equal to 2x1 square plus 2y1 square. 2x1 y1 minus 2c square. అదే కదండి. ఎందుకంటే xy ని ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ అంటే రెండు వైపులా 2 తో మల్టిపుల్ చేస్తాం కదా, అందుకనే 2x1y1. ఇప్పుడు డివైడెడ్ బై 2x1y1 తో డివైడ్ చేసేసాను అనుకోండి. డివైడ్ బై 2x1y1, దెన్ x బై 2x1 ప్లస్ y బై 2y1 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ మీట్ x యాక్సిస్ at a అంటున్నాడు. x యాక్సిస్ మీన్స్ వాట్ నాన్న అంటే y టర్మ్ 0 కాబట్టి, అంటే ఏ దగ్గర ఎంత మీట్ అవుతుంది? ఇది 2x1, 0. ఎందుకంటే x బై x ఇంటర్సెప్ట్ y బై y ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. లేదు y టర్మ్ 0 చేసేసినా సరే x ఈజ్ ఈక్వల్ టు 2x1 వస్తుంది. అంటే ఏ 2x1, 0 అయింది. ఇక మనకి ఇక్కడ కండిషన్ ఏంటి? C అనేది x1 y1 కదండి. cx1 y1
A 2x1, 0, C అనేది 0, 0. ఈ ట్రయాంగిల్ OCA ట్రయాంగిల్ విచ్ ట్రయాంగిల్ దే ఆస్క్? ఈక్వలేటరల్, రైట్ యాంగిల్, ఐసోస్సెలస్ దే ఆస్క్. ముందుగా CA డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. సిమిలర్లీ OC డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. OC డిస్టెన్స్ ఆల్సో రూట్ ఓవర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. అంటే OC ఈజ్ ఈక్వల్ టు CA అయిపోయింది కాబట్టి therefore ట్రయాంగిల్ OCA ఈజ్ ఐసోస్సెలస్. నోట్ చేయండి అమ్మా. నేను మెసేజ్ చేయాలండి రాసేవాళ్ళు. Tangents PQ, OQ, OR. Tangents OQ, OR are drawn to variable circle. Are drawn to variable circle. The center lies on. Center lies on rectangular hyperbola xy is equal to 1. Rectangular hyperbola xy is equal to 1. Then the locus of circumcenter of triangle OQR. ట్రయాంగిల్ OQR యొక్క లోకస్ ఆఫ్ సర్కంసెంటర్ అడుగుతుంది. నాన్న ఇది కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందా? మెసేజ్ చేయండి నాన్న. రైట్. అంటే ఇక్కడ డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ వేస్తే సగం సమ్ అయిపోయినట్టేనండి. నాన్న వంశీ అది ఫార్ములా నాన్న, మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ కి ఫార్ములా S1 ఈజ్ ఈక్వల్ టు S11 అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ కి మన సర్కిల్ కైనా పరాబోలాకైనా ఎలిప్స్ కైనా దేనికైనా అది ఫార్ములా. అది దేనికైనా ఫార్ములా ఏంటంటే S1 ఈజ్ ఈక్వల్ టు S11 అది. రైట్. The tangents OQ, OR drawn from to the variable circle. అంటే ఇది ఒక సర్కిల్ అండి. ఇక్కడ నుంచి O నుంచి ఇక్కడ టాంజెంట్స్ డ్రా చేశాడండి. ఆరిజిన్ నుంచి టాంజెంట్ ఈ సర్కిల్ కి డ్రా చేస్తే ఈ సర్కిల్ ఏమంటున్నాడండి వాడు, Q పాయింట్ దగ్గర R పాయింట్ దగ్గర టచ్ చేసింది అన్నాడు. అంటే ఇది QR అనేది కార్డ్ ఆఫ్ కాంటాక్టే కదా. ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది S అనుకున్నాం అనుకోండి, మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఈ OQR యొక్క సర్కమ్ సర్కిల్ అనేది దేని నుంచి పోతుంది? OQR యొక్క సర్కమ్ సర్కిల్ అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి పోతుంది, అంతే కదండి. OQR యొక్క సర్కమ్ సర్కిల్ అనేది దేని నుంచి వెళ్తుందండి? సెంటర్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ నుంచి వెళ్తుంది. ఆల్రెడీ మనం సర్కిల్స్ లో డిస్కస్ చేసాం. అంటే ముందుగా మనం రాయాల్సింది ఏంటంటే చూడండి, అయితే ఈ సర్కమ్ సెంటర్ అనేది XY ఈజ్ ఈక్వల్ టు 1 అనే హైపర్బోలాలో ఉంటుంది.
the tangents OQ OR are drawn variable circle lies on the right angular hyperbola xy is equal to 1 అంటున్నాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ rectangular hyperbola is xy is equal to 1 అంటే c is equal to 1 ఇచ్చాడు. దీని యొక్క సర్కమ్ సెంటర్ అండ్ ఎనీ పాయింట్ ఎలా తీసుకుంటాం అండి? సర్కమ్ సెంటర్ లైస్ ఆన్ రెక్టాంగులర్ హైపర్బోలా అంటున్నాడు. అంటే ఎనీ పాయింట్ ఎలా ఉంటుందండి? జనరల్ గా సిటీ కామా సి బై టీ కదా. ఈ రెక్టాంగులర్ హైపర్బోలాలో ఫార్ములాకి పాయింట్ ఏంటంటే సిటీ కామా సి బై టీ. అంటే ఎనీ పాయింట్ ఈ రెక్టాంగులర్ లో ఎలా ఉంటుందండి? టీ కామా 1 బై టీ ఫార్మేట్ లో ఉంటుంది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ లైస్ ఎట్ అని కనుక్కుందాం. సర్కిల్ సెంటర్ ఎట్ ఎస్ టీ కామా 1 బై టీ వాల్యూ ఎంతో తెలియదు, దాన్ని కాసేపు మనం టీ కామా 1 బై టీ అనుకుందాం. ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలండి? ఈ పిక్యూఆర్ అనేది సర్కిలే కదండి. సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఓక్యూఆర్. ఈ సర్కమ్ సర్కిల్ యొక్క ట్రయాంగిల్ ఓక్యూఆర్ passes through center of given circle. ఎందుకు అంటే OQ ను OR అనేవి ఏంటవి? టాంజెంట్స్ కాబట్టి. OQOR టాంజెంట్స్ కాబట్టి OQR నుంచి డ్రా చేసినటువంటి సర్కిల్ అనేది పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ గివెన్ సర్కిల్. అంటే సెంటర్ ఎస్ ఆఫ్ గివెన్ సర్కిల్. ఇప్పుడు ఏమంటాడండి? దీని యొక్క OQR యొక్క సెంటర్ సర్కమ్ సర్కిల్ ట్రయాంగిల్ OQR సెంటర్ ఈజ్ midpoint of OS. midpoint of O అంటే 0,0, S అంటే T, 1 by T. అంటే దాని యొక్క లోకస్ అంటే H, K is equal to ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అంటే T/2, 1 by 2T. ఎప్పుడైనా మనం లోకస్ కట్టాలంటే ఇక్కడ ఈ రెక్టాంగులర్ హైపర్బోలాలో లోకస్ అంటే XH is equal to కదండి మాట్లాడతాం. HK is equal to T/2 into 1 by 2T. TT క్యాన్సిల్ అయిపోతే 1/4. అంటే XY is equal to 1/4. This is the locus. రిషేంద్ర OS is the మనం ఆల్రెడీ సర్కిల్ డిస్కస్ చేసాం నాన్న. వరప్రసాద్ సర్కిల్లో మనం ఏం డిస్కస్ చేసాము అంటే మీకు ఆల్రెడీ ఏదైనా ఒక పాయింట్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ కానీ డ్రా చేస్తే ఇది ఈ పాయింట్ దగ్గర కట్ చేసింది అనుకోండి, QR అనే కార్డు దగ్గర కట్ చేసేస్తే ఈ యొక్క సర్కిల్ అనేది సర్కమ్ సర్కిల్ ఆఫ్ PQR అనేది ఈ సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి వెళ్తుంది అనమాట. దట్టు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్. ఎందుకంటే OS అనేది PS అనేది డయామీటర్ అయిపోద్ది. మన ప్రూఫ్ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఎందుకంటే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అంతా 90 degrees కదా, ఇది 90 degrees వస్తుంది, అందుకోసం అన్నమాట. ఓకేనా వరప్రసాద్? అయితే ఇది ఈ కండిషన్ లో ఉంటది కదండి. ఇది
రైట్. ఇది ఎందుకంటే ఇది రాసినా పర్లేదు, రాయకపోయినా పర్వాలేదు. ఈ xy ఈజ్ ఈక్వల్ టు 1 అనే కర్వ్ మీద ఉంటుంది మళ్ళీ. ఈ సర్కమ్ సెంటర్ అనేది xy ఈజ్ ఈక్వల్ టు 1 అనే కర్వ్ మీద ఉంటుంది. నోట్ చేస్తారండి? ఇది xy ఎందుకంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది xy ఈజ్ ఈక్వల్ టు 1 అనే కర్వ్ మీద ఉంటుంది అన్నాడు వాడు మళ్ళీ. రైట్. నోట్ చేస్తారండి? నాన్న ఇందాక ఎవరో చెప్పారు. జగదీష్ నాన్న 10 minutes అట్లీస్ట్ మెసేజ్ చేయండి నాన్న. ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ tangents at the end and of a ends of normal chord of the hyperbola x square minus y square is equal to a square. నాన్న కంప్లీట్ చేస్తారా? కంప్లీట్ చేసిన వాళ్ళు మెసేజ్ చేయండి. పృథ్వీ కేదార్ అన్న మెసేజ్ ఆప్షన్ ఏమైనా అమౌంట్ అయినా కట్టాలా? రైట్. రైట్ నాన్న. అంటే అది ఎందుకు అడుగుతున్నా అంటే కొంతమంది మళ్ళీ రాలేదనుకోండి. రైట్. ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ నార్మల్ కార్డ్ అంటున్నాడండి. అట్ ద ఎండ్ ఆఫ్ నార్మల్ కార్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇది x² by a² minus y² by a² is equal to 1. అంటే ఏదైనా ఇక్కడ ఎలిప్స్ అనే హైపర్బోలాకి సపోజ్ P అనే పాయింట్ నుంచి ఇక్కడ 2 పాయింట్స్ లైన్ డ్రా చేస్తే లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ నార్మల్ కార్డ్ అంటే ఈ కార్డే నార్మల్ కార్డ్. ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద నార్మల్ కార్డ్ అంటే ఇది నార్మల్ కార్డ్ అన్నాడండి. ఈ నార్మల్ కార్డ్ యొక్క ఎండ్ పాయింట్స్ దగ్గర డ్రా చేసినటువంటి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్, ఈ ఎండ్ పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దాని యొక్క లోకస్ అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇది x² by a² కదండి. x² minus y² is equal to a² అంటే ఈ కర్వ్లా. అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర నుంచి డ్రా చేసినటువంటి ఎండ్ పాయింట్స్ దగ్గర డ్రా చేసినటువంటి నార్మల్ కార్డ్ అడిగాడు. అంటే ఇది నార్మల్ కార్డ్ అయి ఉండాలి. తర్వాత ఇదే మనం ఈ పాయింట్ కి ఏ కార్డ్ అంటాం? మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అంటాం. ముందుగా డ్రా చేయండి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఎప్పుడైనా సరే పారామెట్రిక్ ఫార్ములా అనేది తీసుకోవాలండి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా ఏంటి? a² ax by secant theta ప్లస్ by tan theta is equal to ఇక్కడ b అంటే a అంటే a is equal to b కదా. ax by secant theta plus ay by tan theta is equal to a² plus b² అంటే ఇక్కడ a² plus b² ప్లస్ లో ఏముంది? మళ్ళీ a² ఉంది. అంటే a² plus a² అంటే 2a² అంటే ఒక ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ థీటా. ఈ హైపరబోలాకి నార్మల్ అట్ థీటా అంటే ఫార్ములా x by secant theta plus y by tan theta is equal to 2a. కానీ ఈ x1, y1 కి ఇదే కదా టాంజెంట్ దగ్గర డ్రా చేసినటువంటి నార్మల్ కార్డ్ అంటున్నాడు. అంటే ఇది నథింగ్ బట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోతుంది. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. What is the equation of chord of contact? S1 is equal to 0 అంటే xx1 by a² minus yy1 by b² ప్లస్ లో a² అనే ఉందండి is equal to 1.
ఇప్పుడు ఈ రెండు రిప్రజెంట్ సేమే కదండి, ఇదే నార్మల్ కార్డు, ఇదే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో దేర్ ఫోర్ 1, 2 రిప్రజెంట్స్ సేమ్. రిప్రజెంట్స్ సేమ్ అంటే దే ఆర్ ఐడెంటికల్. ఐడెంటికల్ అయినప్పుడు ఎక్స్ కోఎఫిషియెంట్స్ రేషియో ఇజ్ ఈక్వల్ టు వై కోఎఫిషియెంట్స్ రేషియో ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్స్ రేషియో. అంటే x1 by a square secant x1 by a square by 1 by secant theta. అంటే న్యూమరేటర్ పైకి వెళ్ళిపోతుంది. secant theta is equal to minus y1 by b square. ఇక్కడ y కోఎఫిషియంట్ minus y1 by a square. ఇక్కడ y కోఎఫిషియంట్ అంటే 1 by tan theta is equal to ఇక్కడ ఇక్కడ 1 కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ 2a. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ లో ఏ పోతుంది. మనం సీకెంట్ తీటా కావాలి అనుకుంటే, ఫస్ట్ ది సీకెంట్ తీటా కావాలి అనుకుంటే ఏమైపోయిందండి, a/2x1. సిమిలర్లీ టాన్ తీటా కావాలి అనుకుంటే a/-a/2y1. మనకి ఫార్ములా ఏంటి, ఇది సీకెంట్ తీటా, ఇది టాన్ తీటా. ఫార్ములా ఈస్ secant square theta minus tan square theta is equal to 1. Secant square theta ante formula a square by 4x1 square minus tan square theta ante a square by 4y1 square is equal to 1. ikkada a square by 4 ni common తీయండి, అంటే 1 by x1 square minus 1 by y1 square is equal to 1. సింప్లిఫికేషన్ చేస్తే a square into y1 square minus x1 square is equal to, అటు పంపించేస్తే ఎంత అయిపోయిందండి, 4x1 square y1 square. నోట్ చేయండి అమ్మా, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్. ఆ x1 y1 తీసేసి xy పెట్టారు, అదే మనకి దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ లోకస్. నోట్ చేయండి అమ్మా. ఏం చేసామండి ఇది, ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఇది నథింగ్ బట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఏ నార్మల్ కార్డ్. అంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కట్టాము, నార్మల్ కార్డు కూడా అదే అంటున్నాడు. అంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ తీటా అన్నా అదన్నా ఇదన్నా ఒకటే. నోట్ చేయండి. ఓన్లీ 1 లైన్ వరప్రసాద్, ఓన్లీ 1 లైన్. అంటే నార్మల్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఒకటే లైన్. అంటే దే ఆర్ ఐడెంటికల్ వరప్రసాద్. ఐడెంటికల్ అంటే అర్థం ఏంటి, a1/a2 is equal to b1/b2. రెక్టాంగులర్ హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలాలో ఒక కేసు అంతే, సెపరేట్ కేసు. అంటే హైపర్బోలా ప్రాపర్టీస్ అన్ని కూడా రెక్టాంగులర్ హైపర్బోలా. అంటే రెక్టాంగులర్ హైపర్బోలా ఇస్ నథింగ్ బట్ a is equal to b, అంతే, దట్స్ ఆల్. ఓకే విఘ్నేష్. సెవెంత్ సమ్ సేమ్ మోడల్ అండి. ఆల్రెడీ 8th సమ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. ఇక్కడ ఉన్న 8th సమ్ అనేది ఆల్రెడీ మనం మెయిన్స్ లో 11th క్వశ్చన్ లో సేమ్ క్వశ్చన్ రిపీట్. అది 9th వన్ auxiliary circle of xy is equal to 9. చందు సార్, ఈక్వలేటరల్ రెక్టాంగులర్ హైపర్బోలా అంటే నా ఈక్వలేటరల్ హైపర్బోలా అన్న రెక్టాంగులర్ హైపర్బోలా అని ఒకటే. ఈక్వలేటరల్ హైపర్బోలా ఆర్ రెక్టాంగులర్ హైపర్బోలా అన్న ఒకటే. ఓకే, ఆక్సిలరీ సర్కిల్ సమ్ చెప్పలేదు కదండి, ఆక్సిలరీ సర్కిల్. సో ఆక్సిలరీ సర్కిల్ అంటే అర్థం ఏంటి అంటే, జనరల్ గా మామూలుగా ఇది x² minus a²
by y square by b square is equal to 1 కి auxiliary circle అంటే ఎంత నాన్న? auxiliary circle అంటే is nothing but x square plus y square is equal to a square. కానీ ఇక్కడ xy is equal to 9 ఉంది. అంటే x square by a square minus y square by a square కూడా auxiliary circle సేమే. ఇదన్నా ఒకటే కదండి. xy is equal to c square, c is equal to 3. దీనికి ఆక్సిలరీ సర్కిల్ అంటే ఏమవుతుంది? ఆక్సిలరీ సర్కిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి? ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఇజ్ ఈక్వల్ టు రూట్ 2 టైమ్స్ ఆఫ్ సి అంటే ఎసెంట్రిసిటీ టైమ్స్ ఆఫ్ సి అంటే 2c స్క్వేర్. సి స్క్వేర్ అంటే 9 కదండి, 18. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 18. జనరల్ గా హైపర్బోలాకి ఆక్సిలరీ సర్కిల్ ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టు బి అన్నా ఇదే ఆక్సిలరీ సర్కిల్ అవుతుంది. ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ కి ఆక్సిలరీ సర్కిల్ అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఇజ్ ఈక్వల్ టు రూట్ సి, దానికి కూడా ఇదే ఆక్సిలరీ సర్కిల్. ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఇజ్ ఈక్వల్ టు రూట్ 2 టైమ్స్ ఆఫ్ సి, నేను డిస్కస్ చేశాను ఇది. కాబట్టి 2c స్క్వేర్ అంటే 18. దట్స్ ఆల్. Tenth one, the equation to the conjugate hyperbola of xy plus 3x plus 3x minus 4y plus 13. దీని యొక్క ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా అడుగుతున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ నోట్ చేస్తారండి. రైట్. ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా ఆఫ్ దిస్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నామండి. కాంజుగేట్ హైపర్బోలా పెయిర్ ఆఫ్ ఎసిమ్టోట్స్ తర్వాత ఏంటంటే హైపర్బోలా ఆర్ ఇన్ విచ్ ప్రోగ్రెషన్? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎందుకంటే c ప్లస్ a ఇజ్ ఈక్వల్ టు 2a. తర్వాత కాంజుగేట్ హైపర్బోలా గానీ ఎసిమ్టోట్స్ గానీ ఆర్ డిఫర్ బై కాన్స్టెంట్స్ ఓన్లీ. అంటే ఇది హైపర్బోలా ఈక్వేషన్ అన్న ప్లస్ k1. కాంజుగేట్ హైపర్బోలా అంటే k2, ఎసిమ్టోట్స్ అంటే k3. ఆ రెండింటి మధ్య రిలేషన్ అంటే ఓన్లీ డిఫర్ బై కాన్స్టెంట్ ఓన్లీ. కావాలంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఇక్కడ హెచ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1. ఎసిమ్టోట్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. నేను ఆల్రెడీ డిస్కస్ చేసిందేనండి. హెచ్ అంటే చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని సేమే. హెచ్ గానీ సి గానీ ఏ గానీ ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రమే డిఫర్ ఉన్నాయి. దే డిఫర్ బై కాన్స్టెంట్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు మనకి ఏంటి ఇచ్చాడండి? హైపర్బోలా ఇచ్చాడండి. వాట్ ఈజ్ హైపర్బోలా? xy ప్లస్ 3x మైనస్ 4y ప్లస్ 13 ఇజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎసిమ్టోట్స్ అంటే అప్పుడు ఏమైపోతున్నాయండి? పెయిర్ ఆఫ్ ఎసిమ్టోట్స్ అంటే డిఫర్ బై కాన్స్టెంట్ ఓన్లీ. xy ప్లస్ 3x మైనస్ 4y ప్లస్ k ఇజ్ ఈక్వల్ టు 0. ఎసిమ్టోట్స్ అనేది పాసింగ్ త్రూ సెంటర్ అయినా చేయొచ్చు, లేదా ఇట్స్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి మన పాసింగ్ త్రూ సెంటర్ అయినా చేయొచ్చు. అంటే పాసింగ్ త్రూ సెంటర్ అంటే దాని అర్థం ఏంటి? సెంటర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ∂f by ∂x is equal to 0. ∂f by ∂x is equal to 0 లేదా ∂f by ∂y is equal to 0. అంటే y ని పార్షియల్ డిఫరెన్షియేషన్. సో y పార్షియల్ డిఫరెన్షియేషన్ x అవుతుంది. అట్లాగే ఇక్కడ x డిఫరెన్షియేషన్ అంటే 3 is equal to 0.
అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. అట్లాగే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే y యొక్క కోఎఫిషియంట్, ఇది x యొక్క ఇది y ప్లస్ 0 సారీ y ప్లస్ 3 మైనస్ 0 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు మైనస్. దో ఎఫ్ బై దో వై అంటే x కాన్స్టెంట్ కదా, అంటే x ప్లస్ 0 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 4. అంటే సెంటర్ ఎంత వచ్చిందండి 4, -3. దిస్ one passing through, one passes through center ఎంత అండి 4, -3. దిస్ implies సబ్స్టిట్యూషన్ చేయండి -12, 4 3s are +12, మైనస్ ఇంటూ మైనస్ +12 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే k వాల్యూ ఎంత వచ్చేసిందండి -12. దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు -12. అంటే ఏ ఎసిమ్ప్టోట్స్ ఎంత వచ్చిందండి మనకి, ఇది 2 అనుకోండి, ఇది 1 అనుకుందాం. ఎసిమ్ప్టోట్స్ ఎంత నాన్న వచ్చింది మనకి xy ప్లస్ 3x మైనస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఆల్రెడీ కండిషన్ డిస్కస్ చేసుకున్నామండి. కాంజుగేట్ హైపర్బోలా యొక్క కాన్స్టెంట్, అట్లాగే హెచ్ కాన్స్టెంట్ ఎంతండి హైపర్బోలా యొక్క కాన్స్టెంట్ టర్మ్ ఓన్లీ 13. ఎసిమ్ప్టోట్స్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ -1. అయితే సి యొక్క కాన్స్టెంట్ టర్మే కట్టాలి. మనం ఆల్రెడీ ఇందాకలే డిస్కస్ చేశాను కదండి, సి ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2a అంటే సి ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ హెచ్ అంటే 2 ఇంటూ -12 అంటే -24 మైనస్ హెచ్ అంటే -30 అంటే -37 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాంజుగేట్ ఎంత అనేది -37 వచ్చింది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ కాంజుగేట్ హైపర్బోలా అంటే దే డిఫర్ బై కాన్స్టెంట్ ఓన్లీ. ఈ టర్మ్ మొత్తం పెట్టేస్తాం, ఓన్లీ కాన్స్టెంట్స్ మార్చుకుంటాం. నోట్ చేయండి అమ్మా. xy ప్లస్ 3x మైనస్ 4y మైనస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సింప్లిఫికేషన్ చేస్తే గుడ్ వినయ్ తేజ, ఇది సింప్లిఫికేషన్ చేసేసాం అనుకోండి, మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా వస్తాయి అంతే. నోట్ చేయండి అమ్మా. x మైనస్ 4 ఇంటూ వై ప్లస్ 3 అంతేనా, x మైనస్ 4 ఇంటూ వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 25. ఇది మైనస్ కాబట్టి 25. అంటే దీన్ని ఈ ప్రొడక్ట్ ఫామ్ లో ఎలా రాసేయచ్చు అంటే సెంటర్ x మైనస్ 4 మా y ప్లస్ 3 కదా, సెంటర్ ఇది x మైనస్ 4 ఇంటూ వై ప్లస్ 3 అంటే -12 కదండి, ఇది -12 37 పోతే 25. నోట్ చేయండి అమ్మ. కనబడుతుందండి? పొద్దున్న అసైన్మెంట్ లో ఇచ్చాను నాన్న. అవును, మా ఇందాక ఒక సమ్ ఇప్పుడు ఒక సమ్ ఇచ్చాను. రైట్. నాన్న 8th క్వశ్చన్ ఆల్రెడీ తేజ్దీప్, ఇందులో ఉన్న 8th క్వశ్చన్ ఆల్రెడీ మెయిన్ ఎక్సైజ్ 1 లో ఎక్సైజ్ 2 లో 11th క్వశ్చన్ ఒకటేనండి. ఎక్సైజ్ 2 లో ఉన్నటువంటి 11th క్వశ్చన్ మెయిన్స్ లో, లెవెల్ 1 లో 11th క్వశ్చన్, లెవెల్ 1 లో 11th క్వశ్చన్, ఇందులో ఉన్నటువంటి 8th క్వశ్చన్ ఒకటేనమ్మా తేజ్దీప్, సేమ్. రైట్ నాన్న. చూడండి, అంటే కాంజుగేట్ హైపర్బోలా, పెయిర్ ఆఫ్ ఎసిమ్ప్టోట్ హైపర్బోలా కంపల్సరీగా ఏపీలో ఉంటాయి కాబట్టి సి ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2a. పైగా ఈ మూడు కూడా డిఫర్ బై కాన్స్టెంట్, అంటే ఈ మూడిట్లో ఏది ఒకటి ఇచ్చినా మిగతా రెండు ఫైండ్ అవుట్ చేసేయచ్చు, ఏదో ఒకటి ఇచ్చినా మిగతా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే హైపర్బోలా కానీ కాంజుగేట్ హైపర్బోలా కానీ. నోట్ చేస్తారా నాన్న?
మెసేజ్ చేయండి అన్న. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. The locus of foot of the perpendicular locus of foot of perpendicular from center to rectangular hyperbola xy is equal to 1 on a variable tangent. నన్ను ఇది రాసేసారా? మెసేజ్ చేయండి అన్న. పృథ్వీ కేదార్ వెయిట్ చేయండి, రాసేయమ్మా. రైట్. పృథ్వీ కేదార్ రాసావా నాన్న? ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఇది డైరెక్ట్ సర్కిల్ అయిపోతుంది. చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. అంటే ఇది డైరెక్ట్ సర్కిల్ అయిపోతుందండి. ద లోకస్ ఆఫ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆక్సిలరీ సర్కిల్ అవుతుంది, డైరెక్ట్ సర్కిల్ అవ్వదు. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ అంటే డైరెక్ట్ గా ఆక్సిలరీ సర్కిల్ అవుతుంది, నాట్ ఫుట్. ఇక్కడ చూడండి అన్న, దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఇలా చూడండి, ఇది x is equal to y అన్నాడు కదా, దీని యొక్క ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి అంటున్నాడు. అంటే జనరల్ గా ఇది h, k అనుకోండి, ఇది ఆరిజిన్ 0, 0 అనుకోండి. అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, వేరియబుల్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే s1 is equal to 0 కాబట్టి అంటే xy1 ప్లస్ yx1 minus 2c square is equal to 0. xy is equal to 1 అంటే దాని అర్థం c is equal to 1 కాబట్టి దిస్ ఈస్ ద వేరియబుల్ టాంజెంట్. ఈ వేరియబుల్ టాంజెంట్ కి ఆరిజిన్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. సో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు 1 ఈజ్ h, k అనుకోండి. అంటే అప్పుడు ఏమైపోతుంది మనకి h minus 0 by y1 is equal to k minus 0 by x1 is equal to minus of minus 2 by a square plus b square. ఎందుకంటే ax1 plus by1 plus c by a square plus b square అంటే x1 square plus y1 square అంటే h, k వచ్చేస్తుంది కదండి. h అంటే 2y1 by x1 square plus y1 square కామా 2x1 by x1 square plus y1 square. కానీ బట్ h, k lies on xy is equal to 1 అంటే దాని అర్థం hk is equal to 1 అంటే 4x1 y1 by ఇది హోల్ స్క్వేరే కదండి, అంటే x1 square plus y1 square whole square is equal to 1. This implies locus kada x square plus y square whole square is equal to 4xy is the required locus. Note చేయండి అమ్మా. Is the required locus. అంటే xy is equal to 1 అన్న, కానీ మనం 2xy is equal to 2 అనుకుంటాం కదా, అది ప్రూవ్ చేశాను నిన్న. దీని యొక్క టాంజెంట్, వేరియబుల్ టాంజెంట్ ఇదే కదా ఫార్ములా, వేరియబుల్ టాంజెంట్ ఇదే ఫార్ములా. అది ఇచ్చాడమ్మా. వాడు ఏమన్నాడంటే
ఖచ్చితంగా ఒక వేరియబుల్ టాంజెంట్ అనేది ఇది ఆరిజిన్ నుంచి డ్రా చేసినటువంటి వేరియబుల్ టాంజెంట్ అనేది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనేది ఈ కర్వ్ మీద ఉంటుందని కూడా ఇచ్చాడు. ఆ వేరియబుల్ టాంజెంట్ అదే కర్వ్ మీద ఉంటుందని అన్నాడు. అందుకనే హెచ్ కామాకి ఇక్కడ తీసుకున్నాం. శశికిరణ్ అది డిస్కస్ చేద్దాంలేమో, 6th ప్రాబ్లం అసైన్మెంట్ ది డిస్కస్ చేద్దాం. అది ఆల్రెడీ మనకి మెటీరియల్ లో ఉంది, ఎక్సర్సైజ్ 3 లో ప్రాబ్లము. అప్పుడు వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తాను. అది ఎక్సర్సైజ్ 3 లో ఉంది, అది అప్పుడు డిస్కస్ చేద్దాం. యూ డోంట్ వరీ. ఓకే శశి, రైట్. నెక్స్ట్ అండి, ఆర్డర్ లో వెళ్దాం. ఏమా నోట్ చేస్తారండి? అవును, x1 కాదు, h-0/x కోఎఫిషియంట్ కదా. h-0/x కోఎఫిషియంట్ ఇది. సారీ, h-0/x1 కాదండి, ఎందుకంటే xy1 + yx1 - 2 కదా. x కోఎఫిషియంట్ y కాబట్టి h-0/a is equal to k - 0/b is equal to -ax1 + by1 + c. x1 y1 ప్లేస్ లో 0, 0, a ప్లేస్ లో y1, b ప్లేస్ లో x1, c ప్లేస్ లో -2 నాన్న. ఎవరు అడిగారు? రైట్, ఓకేనన్నా రాహుల్. నెక్స్ట్ అండి, 12th one, px1, y1, qx2, y2, rx3, y3, sx4, y4 are the four concyclic points on rectangular hyperbola xy is equal to c square. Then the coordinates of orthocenter of triangle PQR. Then note చేస్తారండి, మెసేజ్ చేయండి. కోఆర్డినేట్స్ ఆఫ్ orthocenter of triangle PQR. మెసేజ్ చేస్తారా నాన్న? రైట్, ఇక్కడ చూడండి నాన్న, అంటే దాని అర్థం ఏంటి? ఇది xy is equal to c square అండి. ఈ sy is equal to c square లో ఇక్కడ ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంది. ఈ సర్కిల్ ఈక్వేషన్ దీని మీద ఇంటర్సెక్ట్ అయితే అప్పుడు ఇది ఒక p అనుకోండి, ఇది q అనుకోండి, ఇది r అనుకోండి, ఇది s అనుకోండి. ఈ ట్రయాంగిల్ PQR యొక్క ఆర్థో సెంటర్ ఏంటి అని అడుగుతున్నాడు. ట్రయాంగిల్ PQR యొక్క ఆర్థో సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఆర్థో సెంటర్ ఆఫ్ PQR అయినా అడగచ్చు, అంటే PQR ట్రయాంగిల్ ఆర్థో సెంటర్ ఏంటి అని అడుగుతున్నాడు. చూద్దాం. ఇక్కడ చూడండి నాన్న, x1 y1 ఖచ్చితంగా మనకి వేరియబుల్ ఆన్ రెక్టాంగులర్ హైపర్బోలా అంటే p, q, r, s ఆన్ xy is equal to c square అంటే ఖచ్చితంగా ఇక్కడ పారామెట్రిక్ పాయింట్స్ ఏంటి? ct, c/t ఆర్ ద పారామెట్రిక్ పాయింట్స్. అంటే px1 y1 అనేది దేనికి కోరిలేట్ అవుతుంది అంటే ct1, c/t1. సిమిలర్లీ qx2, y2 అంటే ct2, c/t2. r వచ్చేసరికల్లా x3, y3 అంటే ct3, c/t3. and s is nothing but x4, y4 is nothing but ct4, c/t4. ఇవి s అనే 4
అంటే x1y1 కి కరస్పాండింగ్ గా అంటే ఇక్కడ T1 అనుకోవచ్చు మనం, ఇది T2 అనుకోండి, ఇది T3 అనుకోండి, ఇది T4 అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు, దీని యొక్క ఆర్థో సెంటర్ ట్రయాంగిల్ PQR యొక్క ఆర్థో సెంటర్ లైస్ ఆన్ అంటున్నాడండి. అంటే జనరల్ గా ట్రయాంగిల్ PQR ఆర్థో సెంటర్ కి ఫార్ములా ఏంటి అంటే -c బై T1 T2 T3 -c T1 T2 T3. ఈ ప్రూఫ్ ఎట్లా అనేది తర్వాత డిస్కస్ చేద్దాం కావాలనుకోండి. ఏం లేదు, మామూలు ప్రూఫే. ఇది PQR ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ అంటే ఈ QR స్లోప్ కట్టి దీని పెర్పెండిక్యులర్ స్లోప్, అట్లాగే Px1y1 అంటే ఇది ఒక ఆల్టిట్యూడ్ వస్తుంది, ఆల్టిట్యూడ్ 3q అని పెట్టుకుంటాం. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్థో సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్స్ కాంకరెంట్ పాయింట్. ఆల్టిట్యూడ్ అంటే ఆర్థో సెంటర్. మనకి P తెలుసు, Q తెలుసు, R తెలుసు T1 T2 T3 లో, కాబట్టి అది క్యాలిక్యులేషన్ చేసి ఇది వస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడండి, సర్కిల్ లైస్ ఆన్ రెక్టాంగులర్ హైపర్బోలా అంటున్నాడు. చిన్న సర్కిల్ అయినా తీసుకోవచ్చు, పెద్ద సర్కిల్ అయినా తీసుకోవచ్చు అండి. మనం ఆంబిక్విటీ కేసు తీసుకుందాం, పెద్ద సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 intersect xy = c దీని మీద ఉన్న పాయింట్ c/t కదా పారామీటర్స్ అంటే ఇక్కడ. అంటే ఇది x ఇది y కదండి. ఇంటర్సెక్ట్ దిస్ అంటే x ప్లేస్ లో ct, y ప్లేస్ లో c/t ని సబ్స్టిట్యూషన్ చేయటమే. x ప్లేస్ లో ct, y ప్లేస్ లో ct సబ్స్టిట్యూషన్ చేయండి. శశికిరణ్ ఓకే, ఇప్పుడు వచ్చిందండి క్లారిటీ, బోర్డు క్లారిటీ ఉందండి. పెద్ద సమ్మలు తీసుకోకూడదు. ఆన్ చేస్తానా, ఒక నిమిషం ఆన్. రైట్, ఓకేనండి. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఇప్పుడు వచ్చిందండి. వన్ మినిట్ ఇప్పుడు ఉందండి. రైట్, అందుకే నేను డేటా కూడా ఆన్ చేశానండి. నా ఓకే, రైట్. అంటే ఈ సర్కిల్ అనేది xy = c² ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి x ప్లేస్ లో ct, y ప్లేస్ లో c/t సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే c² t² + y² అంటే ఎంత అవుతుందండి, c²/t². ఇది k అనుకోండి నాన్న, ఎందుకంటే ఇక్కడ c మళ్ళీ కనుక్కోవడానికి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి c²/t² + 2gc/t. x అంటే ఎంత అండి, ct + 2f * y అంటే c/t + k = 0.
దీనిని మీరు సింప్లిఫికేషన్ చేశారనుకోండి, సి అంటే టీ స్క్వేర్ తో డివైడ్ చేసేసుకోవడమే. టీ స్క్వేర్ టీ పవర్ 4 ప్లస్ 2gc టీ క్యూబ్ ప్లస్ kt స్క్వేర్ ప్లస్ 2fct ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 4th డిగ్రీ ఈక్వేషన్ అండి. ఇది 4th డిగ్రీ ఈక్వేషన్ ఇన్ టీ. 4th డిగ్రీ ఈక్వేషన్ ఇన్ టీ. కాబట్టి దీనికి రూట్స్ అనేవి T1, T2, T3, T4 ఉంటాయండి. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే T1, T2, T3, T4. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై T పవర్ 4 కోఎఫిషియంట్, అంతే కదండి. కాన్స్టెంట్ టర్మ్ బై T పవర్ 4 కోఎఫిషియంట్ అంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే సి స్క్వేర్, T పవర్ 4 కోఎఫిషియంట్ అంటే సి స్క్వేర్ కాబట్టి 1 అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ చూడండి T1, T2, T3 ఈజ్ ఈక్వల్ టు ఎలా అవుతుందండి, T1, T2, T3 ఈజ్ ఈక్వల్ టు 1/T4. అంటే ఇప్పుడు ఆర్థో సెంటర్ అంటే ఏమైపోయిందండి, ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ PQR, ఆర్థో సెంటర్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి, -C/T1, T2, T3 -C T1, T2, T3. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, T1, T2, T3 అంటే 1/T4 అన్నప్పుడు రెసిప్రోకల్ ఉన్నప్పుడు పైకి వెళ్తుంది కదండి. అంటే -CT4 -C/T4. చూడండి, CT4 C/T4 అంటే x4 y4. అంటే ఈ కోఆర్డినేట్ ఏమైపోయిందండి, -x4 -y4. నోట్ చేయండి, -x4 y4. తేజ్దీప్ ఒక్క నిమిషం, పెద్ద సమ్ ఎంచుకున్నాను కదా అందుకనే. ఓకే ఓకేనా తేజ్దీప్? రైట్. అంటే సింపుల్ గా ఏంటంటే అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇక్కడ, ఎందుకంటే దీని గురించి అంత స్ట్రెస్ చేస్తున్నాను. ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ PQR అనేది -C/T1, T2, T3 -C T1, T2, T3. అయితే దీని యొక్క జనరల్ గా దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమైపోయినాయండి మనకి, ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్, ఇది రెక్టాంగులర్ హైపర్బోలిక్ ఈక్వేషన్. ఇది పట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే 4th డిగ్రీ ఈక్వేషన్ వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా డెల్టా అంటే T1, T2, T3, T4 అంటే కాన్స్టెంట్ టర్మ్ బై T పవర్ 4 కోఎఫిషియంట్ కాబట్టి 1 వచ్చింది. అది సింప్లిఫై T1, T2, T3 కాబట్టి 1/T పవర్ 4. ఆర్థో సెంటర్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. T1, T2, T3 అంటే 1/T పవర్ 4 కాబట్టి ఇది 1/T పవర్ 4 అయినప్పుడు ఇది CT పవర్ 4 అవుతుంది. ఆ వాల్యూవే -x4 -y4. నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. ఇప్పుడు వీడియో రైట్. 13th one అండి, ద సమ్ ఆఫ్ slopes of normal xy is equal to c square is a constant k, then the locus of p అడుగుతున్నాడండి. లోకస్ ఆఫ్ p asking. జనరల్ గా మనకి ఇక్కడ చూడండి, నార్మల్ ఈక్వేషన్ కి ఫార్ములా ఏంటండి, నార్మల్ ఈక్వేషన్ అట్ t ఆఫ్ xy is equal to c square కి నార్మల్ ఈక్వేషన్ ఏంటన్నది CT పవర్. జనరల్ గా మనకు తెలుసు కదండి, దీనికి ఫార్ములా ఏంటండి,
xt cube minus yt minus ct power 4 plus c is equal to 0. ఇదే కదండి నార్మల్ ఈక్వేషన్. దీన్ని టీలో ఈక్వేషన్ రాసుకోండి. ఈ టర్మ్ అంతా కూడా తీసుకొచ్చేస్తే ct power 4 మైనస్ xt క్యూబ్ ప్లస్ yt మైనస్ c is equal to 0. ఎందుకంటే దిస్ ఈజ్ పాసింగ్ త్రూ సమ్ x1 కామా y1 అనుకుందామండి. దిస్ ఈజ్ త్రూ x1 కామా y1 అనుకుంటే x ప్లేస్ లో x1 y ప్లేస్ లో y1 అని పెట్టుకోవచ్చు. అంటే ఇది నార్మల్ ఈక్వేషన్ ఎట్ టీ నిన్న ఫార్ములా చెప్పాను. ఈ నార్మల్ ఈక్వేషన్ ఇన్ టీ అనేది దేనిలోకి వచ్చేసింది? ఇది 4th డిగ్రీ ఈక్వేషన్ ఇన్ టీ లో వచ్చేసిందా లేదా? దిస్ ఈజ్ 4th డిగ్రీ ఈక్వేషన్ ఇన్ టీ. 4th డిగ్రీ ఈక్వేషన్ ఇన్ టీ అన్నప్పుడు దీనికి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే సిగ్మా T1 కి ఫార్ములా ఏంటి అంటే మైనస్ టీ క్యూబ్ కోఫిషియంట్ బై టీ పవర్ 4 కోఫిషియంట్ అంటే x1 బై సి. అట్లాగే నెక్స్ట్ ఏంటండి సిగ్మా T1 T2. సిగ్మా T1 T2 అంటే టీ స్క్వేర్ కోఫిషియంట్ బై టీ పవర్ 4 కోఫిషియంట్ అంటే 0. సిమిలర్లీ సిగ్మా T1 T2 T3 అంటే దాని అర్థం ఏంటంటే మైనస్ టీ కోఫిషియంట్ బై టీ పవర్ 4 కోఫిషియంట్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ y1 బై సి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ T1 T2 T3 T4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై సి అంటే -1. ఇది దీనికి ఫార్ములా అండి. అయితే మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి? సమ్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ నార్మల్ ఆఫ్ దిస్ అంటున్నాడండి. అంటే నార్మల్ స్లోప్ అనేది ఫార్ములా ఏంటి? నార్మల్ స్లోప్ ఆఫ్ xy is equal to c square. నార్మల్ స్లోప్ అంటే వాల్యూ ఎంత? నార్మల్ స్లోప్ ఆఫ్ xy is equal to c square is t square. నార్మల్ స్లోప్ కి ఫార్ములా ఇది. ఇది ఎలా వచ్చింది? మీకు కావాలి అనుకుంటే xy is equal to c square కాబట్టి y is equal to c square by x. dy by dx కట్టామనుకోండి మైనస్ సి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే 1 బై ఎక్స్ కి డెరివేటివ్ -1 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే సిటీ మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం అనుకోండి మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్. ఎందుకంటే ఎక్స్ అంటే ఎక్స్ కామా వై అంటే సిటీ కామా సి బై టీ కదా. మనం టాంజెంట్ అండ్ నార్మల్ లో డిస్కస్ చేస్తాం అక్కడ. అంటే టాంజెంట్ స్లోప్ అనేది -1 బై టీ స్క్వేర్ వచ్చింది. నార్మల్ స్లోప్ అంతా -1 బై టీ స్క్వేర్ టాంజెంట్ స్లోప్ అయితే నార్మల్ స్లోప్ ఎంత అనేది స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి. సపోజ్ మీరు ఈ ఫార్ములా మర్చిపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద నార్మల్ స్లోప్. పాయింట్ ఏంటండి? సిటీ కామా సి బై టీ అనేది పాయింట్. ఇది పాయింట్, ఇది స్లోప్. ఈక్వేషన్ కట్టేయచ్చు కదా. y మైనస్ సి బై టీ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ సిటీ వేసేస్తే నార్మల్ ఈక్వేషన్ ఫార్ములా వచ్చేస్తుంది. ఫార్ములా గుర్తుంటే వెల్ అండ్ గుడ్, లేకపోయినా సరే ఈ ప్రాసెస్ లో చేయొచ్చు. నిన్న ఒక ప్రాసెస్ చెప్పాను, మీకు ఏదైనా ఏ మెథడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది నార్మల్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ కాబట్టి ఇప్పుడు ఏం అడిగాడండి వాడు? సమ్ ఆఫ్ నార్మల్ స్లోప్స్ అన్నాడండి. సమ్ ఆఫ్ నార్మల్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? సిగ్మా T1 స్క్వేర్. సిగ్మా T1 స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా T1 హోల్ స్క్వేర్ మైనస్ 2 సిగ్మా T1 T2. సిగ్మా T1 అంటే మీనింగ్ ఇది x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. x1 స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు k. Therefore x1 square is equal to kc square. Therefore locus x square is equal to kc square. That's all. నోట్ చేయండి అమ్మా. నా వీడియో క్లారిటీ వస్తుందా? ఎస్ అంతేనమ్మా. వెరీ గుడ్. కౌశిక్ వస్తుందిగా? వెరీ గుడ్, థ్యాంక్ యూ.
నోట్ చేస్తారండి. నెక్స్ట్ అండి, 1 or more కరెక్ట్ ఆన్సర్స్ లో 15th క్వశ్చన్. If the circle x square plus y square is equal to a square, intersect xy is equal to a square. అన్న నోట్ చేస్తే మెసేజ్ చేయండి అన్న. xy is equal to a square in 4 points. P x1 comma y1, q x2 comma y2, or x3 comma y3, s x4 comma y4. Then the condition asking. అంటే ఇక్కడ కండిషన్ ఏమడిగాడు అంటే, then prove that the value of x1 plus x2 plus x3 plus x4 ఎంత అడిగాడు, అలాగే పై x1 అడిగాడు, అలాగే సిగ్మా y1 అడిగాడు, అలాగే పై y1 అడిగాడండి. ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు ఎనీ పాయింట్స్ 4 పాయింట్స్ p కామా q కామా r కామా s ఆన్ xy is equal to a square. అంటే ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ అండి. ఈ సర్కిల్ ఈక్వేషన్ కి అనేది ఈ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తా ఉంది. ఇది రెక్టాంగులర్ హైపర్బోలా, ఇది p పాయింట్, ఇది q పాయింట్, ఇది r పాయింట్, ఇది s పాయింట్. అయితే ఇప్పుడు ఏమన్నాడు అంటే, సమ్ ఆఫ్ ద x కోఆర్డినేట్ అండి a square by s. సర్కిల్ ఈక్వేషన్ ఎంత అంటే c స్క్వేర్, అది xy is equal to c స్క్వేర్ అండి. ఇది a స్క్వేర్, ఇది c స్క్వేర్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ బై x సబ్స్టిట్యూషన్ చేయండి సర్కిల్లో. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటర్సెక్ట్ y ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ బై x అంటే y ప్లేస్ లో c స్క్వేర్ బై x ని సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే x స్క్వేర్ ప్లస్ c పవర్ 4 బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. అంటే x పవర్ 4 మైనస్ a స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ c పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, 4th డిగ్రీ ఈక్వేషన్ ఇన్ x. కాబట్టి సమ్ ఆఫ్ ద స్లోప్స్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 అంటే ఎంత అనేది x క్యూబ్ కోఎఫిషియంట్ బై x పవర్ 4 కోఎఫిషియంట్ అంటే 0. అట్లాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ x1 x2 x3 x4 అంటే c పవర్ 4. నేను y ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ బై x తీసుకున్నాను. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ బై y తీసుకున్నాను అనుకోండి, ఇదే వచ్చింది కదా. సిమిలర్లీ వీ ప్రూవ్ దట్. వెరీ గుడ్ ఆకాష్, ప్రవంత్ దావకి. y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 0 అండ్ y1 y2 y3 y4 c పవర్ 4. నోట్ చేయండి అమ్మా. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. Sixteenth one. If the normal at P of rectangular hyperbola of x square minus y square is equal to 4 meets axis in G and G. Excuse me. G and G
and C is the center of hyperbola. C is center. Then prove that. Note chestara nanna. So first option ఏమన్నాడంటే PG is equal to PC. Second option PG is equal to PC. Third option PG is equal to PG. And the fourth option is CG is equal to 2PC అన్నాడు. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సి ఉన్నాయి. ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. ఏం లేదు, దీనికి నార్మల్ ఏమన్నాడండి, ఇది నార్మల్ ఈక్వేషన్ అట్ మీట్ యాక్సిస్ ఇన్ జి అండ్ జి అంటున్నాడు. జనరల్ గా అది x²/4 - y²/4 is equal to 1 కదా. అంటే నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుంది, నార్మల్ ఈక్వేషన్ ఈస్ a²x/ డైరెక్ట్ గా రాస్తాను, a²x/x1 ప్లస్ b²y/y1 is equal to a² + a² + b². అంటే ఇది 8 ఫార్ములా అండి. ఇది 4 4 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటండి, x/2x1 ప్లస్ y/2y1 is equal to 1. x/a ప్లస్ y/b is equal to 1 అనేది x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అయితే మీట్ x యాక్సిస్ ఎట్ g అంటున్నాడు. ఎట్ g అంటే x ఇంటర్సెప్ట్ ఇది a అనుకుంటే ఇది b అనుకున్నట్లయితే అంటే 2x1, 0 అంటే a, 0 అండ్ y యాక్సిస్ ఇన్ g అంటే 0, y1 అంటే 0, 2y1 0, b. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అంటే x/a ప్లస్ y/b is equal to 1 అంటే ఈ లైనే కదండి, x/a ప్లస్ y/b is equal to 1 అంటే ఇది x ఇంటర్సెప్ట్, ఇది y ఇంటర్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఓవరాల్ గా ఇచ్చేసాను, నోట్ చేసేసుకోండి. ఇంకా p అంటే x1, y1, g అంటే 2x1, 0, స్మాల్ g అంటే 2 0 0. p పాయింట్ 2x1 - x1² అంటే x1² ప్లస్ y1². మళ్ళీ pg √x1² ప్లస్ y1². pc p నుంచి సెంటర్ కి డిస్టెన్స్ ఫార్ములా x1² ప్లస్ y1². దెన్ cg అంటే ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అంటే 4x1² ప్లస్ 4y1². అంటే 2 టైమ్స్ ఆఫ్ x1² ప్లస్ y1². ఇది √x1² ప్లస్ y1² అంటే pc. అంటే gg is equal to 2cp. అంటే మనకి pg is equal to ఏవే ఆప్షన్స్ రైట్ అవుతాయండి, ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే ఆకాష్, వెరీ గుడ్. 1 2 3 4 all రైట్. నోట్ చేయండి అమ్మా. ఎస్ వర్ధన్ రెడ్డి. నోట్ చేస్తారా నాన్న, మెసేజ్ చేయండి అన్న. ఇలా క్వశ్చన్ రాస్తాను, మ్యాట్రిక్స్ మ్యాచింగ్ చేయగలరు, ప్యాసేజ్ ఒకసారి చూడండి, అవి కూడా కొన్ని చేయొచ్చు, లేదంటే డిస్కస్ చేద్దాం. రైట్. 32 PQ and RS are
two perpendicular chords of hyperbola xy is equal to c square. C center, product of slopes of CP, CQ, CR, CS. ఇది అడుగు నాన్న, నోట్ చేస్తారా నాన్న? నోటెడ్? మెసేజ్ చేయండి నాన్న. నాన్న మెసేజ్ చేయాలండి. సాయి ఆకాష్ రాస్తున్నావా? ఓకే ఓకే. సాయి ఆకాష్ నువ్వు రాయగానే చెప్పినా. ఓకే రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు PQRS అనేది టూ పెర్పెండిక్యులర్ కార్డ్స్ అన్నాడండి. అంటే డయాగ్రామ్ లో ఇది ఒక డయాగ్రామ్ ఇలా తీసుకోండి. ఇది PQ ఒక కార్డు, ఇంకోటేమో RS ఒకటి కార్డు ఇలా తీసుకోండి. ఈ రెండు పెర్పెండిక్యులర్ కార్డ్స్ అయితే వాట్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్? ఇది C అండి. C నుంచి P కి, C నుంచి R కి, C నుంచి S కి, C నుంచి Q కి ఉన్నటువంటి స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ అడిగాడు. అంటే ముందుగా మనం ఏం చేయాలండి? ఇక్కడ పాయింట్స్ ఏంటండి? ఇక్కడ PQRS అనేవి ఎనీ పాయింట్ ఆన్ xy is equal to c square అంటే పారామెట్రిక్ ఫార్మ్ అనేది CT, C/T. CT, C/T కాబట్టి ఇక్కడ P అనే పాయింట్ ని రాయించండి. CT1, C/T1. Q point is nothing but CT2, C/T2. Similarly R, similarly S. ఇప్పుడు స్లోప్ ఆఫ్ PQ అంటే స్లోప్ ఆఫ్ PQ అంటే ఫార్ములా ఏంటండి? నేను SPQ అని రాసేస్తాను డైరెక్ట్ గా. అంటే స్లోప్ ని రిప్రజెంట్ చేస్తున్నది అని అర్థం. x1 y1 x2 y2 అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే C/T2 మైనస్ C/T1 బై CT2 మైనస్ CT1. ఇక్కడ C ని కామన్ తీసినట్లయితే 1/T2, 1/T1 కదా, అంటే T1 మైనస్ T2 బై T1 T2 ఇంటూ ఇక్కడ C కాని కామన్ తీస్తే T2 మైనస్ T1. అంటే ఇక్కడ CC క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ T1 మైనస్ T2 ఉందండి. ఇక్కడ T2 మైనస్ T1 ఉంది, ఇక్కడ T1 మైనస్ T2 ఉంది. అంటే క్యాన్సిల్ చేసేసి ఇది -1 టైమ్స్ కదండి. అంటే స్లోప్ ఆఫ్ PQ is equal to మైనస్ T1 T2. సిమిలర్లీ స్లోప్ ఆఫ్ RS కూడా అంతే కదండి, ఎందుకంటే ఇది CT3 అనుకుంటాం. C/T3. ఇది CT4 అనుకుంటే C/T4 అనేది S అనే పాయింట్ అవుతుంది. అంటే PQ యొక్క కార్డ్ స్లోప్ అనేది -1/T1 T2. RS యొక్క కార్డ్ స్లోప్ ఏమవుతుంది అంటే, ఎందుకంటే R దగ్గర పాయింట్ T3, S దగ్గర పాయింట్ పారామీటర్ T4 కాబట్టి -1/T3 T4. ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయన్నాడండి వాడు? PQ ఈజ్ పెర్పెండిక్యులర్ టు RS అని ఇచ్చాడు వాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? M1 M2 is equal to -1 అని అర్థం. M1 అంటే -T1/T2 ఇంటూ -T3 T4 is equal to -1. మైనస్ క్యాన్సిల్ అయిపోతే T1 T2 T3 T4 is equal to -1. ఇది T1 T2 T3 T4 అనేది -1 అయ్యింది. సో ఇప్పుడు మనకి ఏంటి క్యాలిక్యులేషన్ చేయాలి అంటే, ఇప్పుడు ఏమన్నాడు? C అనేది సెంటర్ అన్నాడు, స్లోప్ ఆఫ్ CP, CQ, CR, CS యొక్క ప్రొడక్ట్ అంటున్నాడు.
సి అనేది 0, 0 ఒక పి అనే పాయింట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. CT1, C/T1 అంటే స్లోప్ ఆఫ్ సిపి అంటే ఎప్పుడైనా ఆరిజిన్ తో చేసినటువంటి స్లోప్ అంటే ఆ కోఆర్డినేట్ యొక్క y బై కోఆర్డినేట్ బై x కోఆర్డినేట్ లేదా y1 మైనస్ y1 బై y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే C/T1 ఇంటూ CT1 అంటే 1/T1 స్క్వేర్. మనకి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ ఏమన్నాడు, సిపి, సిక్యూ, సిఆర్, సిఎస్ అంటున్నాడు. అంటే మిగతా స్లోప్స్ వచ్చేసినట్టే కదండి. స్లోప్ ఆఫ్ సిపి, సిక్యూ, సిఆర్, సిఎస్ దీని యొక్క ప్రొడక్ట్ అంటే 1/T1 స్క్వేర్, T2 స్క్వేర్, T3 స్క్వేర్, T4 స్క్వేర్. అంటే ఫైనల్ గా ఎంత అన్న ఇది 1/T1, T2, T3, T4 హోల్ స్క్వేర్ కాబట్టి -1 స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1. సిపి మైనస్ సివి ఏం బాబు, సిపి మైనస్ సివి ఎందుకు? కాశీ విశ్వేష్ 1, వినయ్ తేజ 1, గుడ్ గుడ్. లోకేష్ కన్నా, శశ్ కిరణ్, అమ్మా. 33 అనేది ఆల్రెడీ చేసేసిందండి మనం. 34 అనేది మీరు చేయొచ్చు. 35 కూడా మనం చేసేసిందే. 36 చూడండి అమ్మా, ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ లో. ఇది కంప్లీట్ చేస్తారా? కంప్లీట్ చేస్తే చెప్పండి నాన్న. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లెట్ us see. రైట్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ డ్రా చేసినటువంటి నార్మల్ అనేది ఇంకో పాయింట్ దగ్గర టచ్ అయితే దాని వాల్యూ ఎంత అని అంటున్నాడండి. కండిషన్ అది. అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి, అంటే ఈ కరువు దగ్గర డ్రా చేసినటువంటి నార్మల్ అనేది అంటే టీ దగ్గర డ్రా చేసిన నార్మల్ అని ఇంకో పాయింట్ దగ్గర టచ్ చేస్తాంది, ఇంటర్సెక్ట్ చేస్తాంది. అయితే కండిషన్ ఏంటి అనేది క్వశ్చన్. అంటే జనరల్ గా నార్మల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ xy is equal to c square. అంటే మనకి ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. xt క్యూబ్ మైనస్ ఫార్ములా ఏంటండి, xt క్యూబ్ మైనస్ yt మైనస్ ct పవర్ 4 ప్లస్ c is equal to 0. ఇది ఏమంటున్నాడు అండి, మీట్ సబ్స్టిట్యూట్ అంటే మీట్ ఇంకో అగైన్ కర్వ్ అట్ ఎక్కడ దగ్గర ఇదవుతుందండి, సి డాష్ కామా C/T డాష్ దగ్గర మీట్ అవుతుంది అని చెప్పాడు. అంటే x ప్లేస్ లో CT డాష్, y ప్లేస్ లో C/T డాష్ ని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే CT డాష్ ఇంటూ టీ క్యూబ్ మైనస్ y అంటే C/T డాష్ ఇంటూ టీ మైనస్ CT పవర్ 4 ప్లస్ c is equal to 0. You see C cancel. Take these two and these two. సరిపోతుందండి. లేదంటే ఫస్ట్ ది లాస్ట్ ది తీసుకుందాం. ఈ రెండు ఒకసారి తీసుకుందాం. ఇక్కడ టీ క్యూబ్ ఉంది, టీ పవర్ 4 ఉంది. అంటే టీ క్యూబ్ గాని కామన్ తీస్తే టీ డాష్ మైనస్ 1
టీ డాష్ మైనస్ టీ. ఇక్కడ మైనస్ ప్లస్ గాని కామన్ తీస్తే 1 మైనస్ టీ బై టీ డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. అంటే 1 మైనస్ టీ డాష్ అంటే టీ డాష్ మైనస్ టీ బై టీ డాష్, టీ డాష్ మైనస్ టీ బై టీ డాష్. ఈ 2 కండిషన్స్ లో మళ్ళీ ఏంటి కామన్ తీయగలుగుతాం మనం? టీ డాష్ మైనస్ టీ గాని కామన్ తీయగలిగితే టీ క్యూబ్ ప్లస్ 1 బై టీ డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఎట్లా 0 కాదు, టీ డాష్ నాట్ ఈక్వల్స్ టు టీ. ఎందుకు? టీ దగ్గరే డ్రా చేసిన నార్మల్ అనేది ఇంకొక పాయింట్ టీ డాష్ దగ్గర మీట్ అవుతుంది. అంటే ఆబ్వియస్లీ టీ అనేది టీ డాష్ అవ్వదు, ఎందుకంటే అది కోఇన్సిడెన్స్ అయిపోతుంది కాబట్టి. అంటే టీ క్యూబ్ టీ డాష్ ప్లస్ 1 బై టీ డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి? టీ క్యూబ్ టీ అంటే ఇది ఒక కండిషన్ అండి. అంటే ఇది రాసుకోండి, నార్మల్ మీట్ అయితే కండిషన్ ఇది. అంటే టీ దగ్గర డ్రా చేసిన నార్మల్ టీ డాష్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే కండిషన్ టీ క్యూబ్ టీ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. అది కండిషన్ అండి. దిస్ ఇస్ ద నార్మల్ కండిషన్. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మామూలు నోట్ చేయండి అమ్మా. శశికిరణ్, నువ్వు అడిగిన సమ్ వచ్చేస్తుంది. ఎక్సైజ్ 3 లో యాంగిల్ బిట్వీన్ ఎసిమ్టోట్స్ సమ్స్ మీరు కట్టేయగలరు కదండి? చెయ్యండి, రాకపోతే అడగండి అన్న. ఏ సమ్స్ మీ మొహమాట పడద్దు. ఏమైనా సమ్స్ అనేది ఏమైనా రాకపోయినట్లయితే నన్ను అడగండి, ఏమా ఇబ్బంది ఏం లేదు. ఇది నోట్ చేయండి అమ్మా. Any point on to its asymptote నోట్ చేస్తారండి? మెసేజ్ చేయండి అన్న. నాన్న ఇది కంప్లీట్ అయితే మెసేజ్ చేయండి నాన్న. 1 minute పృథ్వీ కేదార్. ఓకే, టేక్. కంప్లీట్ అయిపోయిందండి. మిగతా వాళ్ళు మెసేజ్ చేయాలండి. పృథ్వీ కేదార్, ఓకే డన్. మిగతా వాళ్ళు మెసేజ్ చేయండి అమ్మా. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. See this. Product of perpendicular from any point on this to its asymptotes అని అంటున్నారండి. To its asymptotes అంటే జనరల్ గా asymptotes
asymptotes of x square by a square minus y square by b square is equal to 1 is, దీనికి asymptotes అంటే ఏమవుతుందండి? x square by a square minus y square by b square is equal to 0. అంటే x by a plus y by b is equal to 0 ఒక ఈక్వేషన్ అయితే, x by a minus y by b is equal to 0 అనేది సెకండ్ ఈక్వేషన్ కదా. ఇప్పుడు మనం P1 అనేది లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏదైనా ఒక పాయింట్ నుంచి, అంటే ఈ హైపర్బోలా ఉంది, ఈ హైపర్బోలా యొక్క ఎనీ పాయింట్ అంటే P a secant theta కామా b tan theta, దీని యొక్క ఎసిమ్టోట్స్ అంటున్నాండి. అంటే దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది P1 అంటున్నాడు, ఈ లైన్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది P2 అంటున్నాడు, దెన్ P1 ఇంటూ P2 అడిగాడు అంతే. ఒక లైన్ ఈక్వేషన్ ఏమో x by a plus y by b is equal to 0, ఇంకొక లైన్ ఈక్వేషన్ ఏమో x by a minus y by b is equal to 0. ఏ సీకెంట్ థీటా బి టాన్ థీటా నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ P1, దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ P2. ఓకే గుడ్, ఇలా చేస్తా ఉండండి, నేను కూడా చేస్తాను. ఇక్కడ ఏమవుతుందండి, P1 is equal to a secant theta b tan theta to perpendicular distance to x by a plus y by b is equal to 0. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి, ax1 plus by1 by root over a square plus b square. అంటే a secant theta by a అంటే అర్థం ఎంత అండి, అంటే దాని ఫార్ములా ఎంత అవుతుందండి, secant theta plus tan theta by root over 1 by a square plus b square. అట్లాగే P2 అంటే అర్థం ఏంటి, P2 అంటే P a secant theta కామా b tan theta to perpendicular distance to x by a minus y by b is equal to 0. అంటే a secant theta by a అంటే secant theta minus tan theta by root over 1 by a square plus 1 by b square. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడండి, ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అన్నాడు. ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అంటే P1 P2 కదా అడిగాడు మనకి వాడు. secant theta plus tan theta into secant theta plus tan theta into secant theta minus tan theta by ఈ రెండు రూట్ ఓవర్ 1 by a square plus 1 by b square అంటే హోల్ స్క్వేర్ కాబట్టి 1 by a square plus 1 by b square. secant square theta minus tan square theta అంటే 1. ఈ రెండింటికి ఎల్సిఎం a square b square. సో a square b square by a square plus b square into 1. ఇది ఆన్సర్. Therefore P1 P2 is equal to a square b square by a square plus b square. ఓకేనా శశి కిరణ్? వెరీ గుడ్ ఆకాష్. ఇదేనా ఈ క్వశ్చన్ అడిగాం? రైట్. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నోట్ చేస్తారండి, నేను మెసేజ్ ఇచ్చిన నోట్ చేసిన వాళ్ళు. ఇలా 7th క్వశ్చన్, ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా which passes through point 2, 3 as the asymptotes 4x
plus 3y minus 7 is equal to 0 and 4x plus 3y minus 7 is equal to 0 and x minus 2y plus 1 is x minus 2y minus 1 is equal to 0. అన్న ఇది కంప్లీట్ చేశారా? పృథ్వీ అయిపోయిందా? మెసేజ్ చేయండి అన్న. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అంటే ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా యాజ్ ఎసిమ్టోట్స్ అన్నాడండి. అంటే ఎసిమ్టోట్స్ ఇజ్ ఈక్వల్ టు, ఎసిమ్టోట్స్ అనేది 4x ప్లస్ 3y మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0 ఒకటి, x మైనస్ 2y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే పెయిర్ ఆఫ్ ఎసిమ్టోట్స్ ఏమవుతాయండి? పెయిర్ ఆఫ్ ఎసిమ్టోట్స్ అంటే 4x ప్లస్ 3y మైనస్ 7 ఇంటూ x మైనస్ 2y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. మీకు పెయిర్ ఆఫ్ ఎసిమ్టోట్స్ హైపర్బోలా, కాంజుగేట్ హైపర్బోలా ఆర్ డిఫర్ బై కాన్స్టెంట్. కాబట్టి పెయిర్ ఆఫ్ ఎసిమ్టోట్ ఇదైతే దేర్ ఫోర్ హైపర్బోలా ఈక్వేషన్ ఏమవుతుందండి? హైపర్బోలా ఈక్వేషన్ ఈజ్ కాన్స్టెంటే కదండి, 4x ప్లస్ 3y మైనస్ 7 ఇంటూ x minus 3y minus 1 plus k is equal to 0. Given that this is true, దేని నుంచి వెళ్తాందంట? This is passing through 2, 3. అంటే x ప్లేస్ లో 2, y ప్లేస్ లో 3 సబ్స్టిట్యూషన్ చేయండి. ఇంప్లైస్ 2 4s are 8 plus 9 minus 7 into 2 minus 6 minus 1 plus k is equal to 0. అంటే ఎంత అండి? 2 plus 8 అంటే 10, ఇది 8 లో 2 అంటే -6, 7 లో అంటే -5 ప్లస్ k is equal to 0. అంటే k is equal to 50. k వాల్యూ 50 వచ్చింది కాబట్టి రిక్వైర్డ్ హైపర్బోలా అందులో సబ్స్టిట్యూషన్ చేసుకోవటం. 4x plus 3y minus 7 into x minus 3y minus 1 minus plus 50 is equal to 0. That's all. నోట్ చేయండి అమ్మా. హలో సార్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ 9th వన్ అండి. $57 ఇది. నా కే వాల్యూ 57 వచ్చిందా? ఆకాష్ కే వాల్యూ 57? నా ఇది చూడండి, కే వాల్యూ 57 వచ్చిందంట. కే వాల్యూ 57 అని వచ్చిందంటే ఒకసారి చెక్ చేయండి. రైట్. సో 9th క్వశ్చన్ చూడండి. The line
the line x plus y plus 1 is equal to 0 as asymptote of x square minus y square plus x minus y minus 2 is equal to 0. X square minus y square plus x minus y minus 2 is equal to 0. The other asymptote నాన్న రాసేసారండి. లిఖిత్ సాయి 50 వచ్చిందంట బాబు. ఆకాష్ అది 50 అంట, చూడు ఒకసారి. ఆ 50 వచ్చింది నాన్న. అది చాలా మంది 50 అని చెప్తున్నారు. ఆకాష్ నాన్న అది 57 కాదంట, అది 50. ఒకసారి చేంజ్ చేసుకోండి అది. asymptote. The line as a asymptote of this, the other asymptote అంటున్నాడండి. అంటే 1 asymptote అనేది ఎంత ఇచ్చాడండి? 1 asymptote is x plus y plus 1 is equal to 0 అంటే అదర్ asymptote ఎప్పుడు ఎలా ఉంటుందండి? దీనికి పెర్పెండిక్యులర్ గానే ఉంటది కదండి. అంటే దీని పెర్పెండిక్యులర్ గా ఉందంటే x మైనస్ y ప్లస్ k is equal to 0 అంతే కదండి. ఎందుకంటే అదర్ asymptote is perpendicular to asymptotes are perpendicular. Lines are perpendicular. అంటే ఈ లైన్ కి పెర్పెండిక్యులర్ లైన్ ఏంటి? x మైనస్ y ప్లస్ k కదా. ఎందుకంటే ax ప్లస్ by ప్లస్ c is equal to 0 కి పెర్పెండిక్యులర్ లైన్ ఫార్ములా ఏంటి? bx మైనస్ ay ప్లస్ k is equal to 0 కదా. ఇది ఓవర్ హీట్ అయిపోయింది. రైట్. 1 asymptote is x plus y plus 1 is equal to 0 అయితే అదర్ asymptote అంటే దీనికి పెర్పెండిక్యులర్ గానే ఉంటుంది. అంటే x మైనస్ y ప్లస్ k is equal to 0. కానీ దీని యొక్క కోనిక్ కదండి. వాట్ ఈస్ కోనిక్ హియర్? అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దో ఎఫ్ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దో ఎఫ్ బై దో వై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దో ఎఫ్ బై దో ఎక్స్ అంటే అర్థం ఎంత? దీనికి 2x మైనస్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు -1/2. అట్లాగే దో ఎఫ్ బై దో వై అంటే x కాన్స్టెంట్ 0 minus 2y plus 0 minus 1 is equal to 0 అంటే y is equal to -1/2. So asymptote passes through center అంటే -1/2 -1/2 నుంచి పోతుంది. Therefore x minus y plus k is equal to 0 సబ్స్టిట్యూషన్ చేస్తే -1/2 -1/2 plus k is equal to 0 అంటే k 0. అంటే ఈక్వేషన్ ఏమొచ్చిందండి? అదర్ asymptote x minus y is equal to 0. That's all. నోట్ చేయండి అమ్మా.
ఎందుకమ్మా రేపు హాలిడే? రేపు దేనికి హాలిడే? శ్రావణ శుక్రవారమనా? అదేం లేదులేనన్న శశికిరణ్. రైట్. 10th వన్ చూడండి అన్న. వరలక్ష్మి వ్రతమనా? ఓకే. 10th వన్ చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ హైపర్బోలా వన్ ఆఫ్ ద ఎసిమ్టోట్స్ దెన్ అది ఈ మోడలే చెయ్యొచ్చండి మీరు. 11th క్వశ్చన్ చూడండి. 11th వన్ ద హైపర్బోలా 11th వన్ కూడా చేసేయచ్చండి. 11th వన్ 11th వన్ కూడా చేయొచ్చు. 12th వన్ కూడా చేసేయచ్చండి. 13th వన్ కూడా. 14th వన్ చూడండి అమ్మా. 14th వన్ ఇఫ్ ఎ హైపర్బోలా పాసింగ్ త్రూ 3x minus 4y minus 1 is equal to 0 and 4x minus 4x plus 3y 4x minus 3y minus 6 is equal to 0. Minus 6 is equal to 0 as its asymptotes then the equation of transverse axis and conjugate axis. Then equation of transverse axis and conjugate axis they asking. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి అన్న. అంటే if the hyperbola passing through the lines అన్నాడండి. if the hyperbola passing through origin has as its asymptotes equation ఇచ్చాడండి. asymptotes equation is 4x minus 3y minus 6 is equal to 0 and 3x minus 4y minus 1 is equal to 0 ఇచ్చాడు. అయితే ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ వన్ ఎసిమ్టోడ్, దిస్ ఈజ్ ద అనదర్ ఎసిమ్టోడ్. అయితే ఇది ఒక హైపరాబోలాలో ఇది మనం ట్రాన్స్వర్స్ యాక్సిస్ అన్నాము, ఇది కాంజుగేట్ యాక్సిస్ అన్నాము. ఈ ఎసిమ్టోడ్ కి ఈ యాంగిల్స్ ఏ యాంగిల్స్ అవుతాయి? ఇది θ/2 అంటే ఇది θ/2 కదా. ఈ యాంగిల్స్ ఏ యాంగిల్స్ అవుతాయండి మనకి అంటే యాంగులర్ బైసెక్టర్స్ అయిపోతాయి. ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్ అనేది యాంగులర్ బైసెక్టర్స్ అయిపోతాయి. దట్టు ఈ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది కంటైన్స్ ఆరిజిన్ ఉంటుంది. కాంజుగేట్ యాంగులర్ బైసెక్టర్ అనేది డస్ నాట్ కంటైన్ యాంగులర్ బైసెక్టర్. అంటే ఇక్కడ ఏం రాయాలండి? ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ asymptotes are transverse axis and conjugate axis. అంటే transverse axis is angle bisector contains origin. అలాగే కాంజుగేట్ యాక్సిస్ కంటైన్స్ ఆరిజిన్ అంటే దాని అర్థం ఏంటండి? కంటైన్స్ ఆరిజిన్ అంటే అర్థం ఏంటి? C1 C2 గ్రేటర్ దాన్ 0 కేసులో బిట్వీన్ అనేది ప్లస్ పెడతాం. కంటైన్స్ ఆరిజిన్ C1 C2 గ్రేటర్ దాన్ 0 కేసులో బిట్వీన్ అనేది ప్లస్ పెట్టాలి. ఎందుకంటే C1 అనేది -6 C2 అనేది -1 కాబట్టి C1 C2 అనేది ప్లస్ అయిపోయింది. లేదు C1 C2 లెస్ దాన్ 0 అయితే బిట్వీన్ అనేది మైనస్ పెడతాం. ఎక్కడ బిట్వీన్ అనేది రాద్దాం ఇక్కడ. అట్లాగే కాంజుగేట్ యాక్సిస్ యాంగిల్ బైసెక్టర్ డస్ నాట్ కంటైన్స్ ఆరిజిన్. అంటే ట్రాన్స్వర్స్ ఇప్పుడు ఏమైపోతుందండి? ట్రాన్స్వర్స్ యాక్సిస్ యాంగులర్ బైసెక్టర్ అంటే ఫార్ములా ఏంటి? ax1 plus by1 3x minus 4y minus 1 plus or minus root over 3 square plus 4 square is equal to plus 4x minus 3y minus 6 by root over
3 స్క్వేర్ 4 స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్. అట్లాగే కాంజుగేట్ యాక్సిస్ అంటే ఎటువంటి యాంగులర్ బైసెక్టర్ అండి అది. కాంజుగేట్ యాక్సిస్ అనేది 3x minus 4y minus 1 by root over 25 is equal to minus of 4x minus 3y minus 6 by 25. ఇది ఎంతో చెప్పండి అమ్మా. ఇది సింప్లిఫికేషన్ చేసి ఎంత వచ్చింది? ఫస్ట్ది సింప్లిఫై చేసి ఎంత వచ్చింది నాన్న? ఫస్ట్ ఎంత నాన్న? x minus y, x plus y minus 5 4x, x plus y minus 5 సరిపోయింది. రెండోది ఇక్కడండి కాంజుగేట్ యాక్సిస్ అండి. ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయితే కాంజుగేట్ యాక్సిస్ సెపరేట్ గా రాయండి అమ్మా. కాంజుగేట్ యాక్సిస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. x minus y minus 1 గుడ్, థ్యాంక్ యూ. ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్ యాంగులర్ బైసెక్టర్, కాంజుగేట్ యాంగులర్ బైసెక్టర్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. బిట్వీన్ ప్లస్ అంటే C1 C2 గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు బిట్వీన్ అనేది ప్లస్ తీసుకుంటాం. కంపల్సరీగా C1 C2 అంటే అన్ని పాజిటివ్. మీకు యాంగులర్ బైసెక్టర్ చేశారు కదండి. రైట్ నాన్న, థ్యాంక్ యూ ఆల్. ఇది నోట్ చేయండి. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది ఆరిజిన్ కంటైన్స్ అండి. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది ఆరిజిన్ కంటైనింగ్ యాంగులర్ బైసెక్టర్. కాంజుగేట్ యాక్సిస్ అనేది యాంగిల్ బైసెక్టర్ డస్ నాట్ కంటైనింగ్ ఆరిజిన్. ఓకేనండి. సెంటర్ అంటే ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సెంటర్, అది యాంగులర్ బైసెక్టర్. అవునండి. CA కి ఎందుకు మైనస్ అంటే కాంజుగేట్ యాక్సిస్ కి angular bisector does not contains origin. Formula ax plus by plus c by root over a1 square plus b1 square is equal to a2x plus b2y plus c2 by root over a2 square plus b2 square. మీకు ఫస్ట్ ఇయర్ లో యాంగులర్ బైసెక్టర్స్ గురించి డిస్కస్ చేసే ఉంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి. Thank you, sir.